విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో తుఫాను ప్రభావంతో షార్ట్ సర్క్యూట్ అయిన ట్రాన్స్ఫార్మర్ని యుద్ధ ప్రాతిపదికన శనివారం రాత్రి ఎమ్మెల్యే గణబాబు ఆదేశాల మేరకు వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న స్వీయ పర్యవేక్షణలో కూటమి నాయకుల సమన్వయంతో నూతన ట్రాన్స్ఫార్మర్ని ఏర్పరిచారు. 24 గంటల సమస్య పరిష్కరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కార్పొరేటర్లు మాట్లాడుతూ ఆయన మాటల్లోనే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కేంద్ర కోణంలో నిన్న రాత్రి 12 గంటలకి పవర్ పోయింది. మరి పవర్ పోవడం వల్ల స్థానికులందరికీ కూడా నిన్న రాత్రి చాలా ఇబ్బంది అయింది. వెంటనే మేము లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కరెంట్ డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చి ట్రాన్స్ఫర్ పోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ట్రాన్స్ఫర్ తేడానికి సుమారు 15 గంటలు పట్టింది. గంటకాలకి రాత్రి 9 గంటలకి మరి ఇక్కడ విశాఖ వాసులకు కరెంట్ రావడం జరిగింది. ఇప్పుడు దగ్గరుండి స్థానిక నాయకులందరూ కూడా స్పందించి ఇక్కడ జనసేన, తెలుగుదేశం అలాగే ఇక్కడున్న నాయకులందరూ కూడా ఈ కరెంటు కోసం ఉదయం నుంచి పోరాడి ఏఈ గారితో మాట్లాడి అలాగే స్థానిక కిందనున్న లైన్మెన్తో వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే గారి ఒక ఆదేశంతో మనం ఎమ్మెల్యే గారు చదువు తీసుకొని మరి ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడడం జరిగింది. వెంటనే ఏఈ గారు స్పందించి ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్ పంపడం అయితే జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్ 315 kV కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్. దాని ద్వారా ఇక్కడ కేంద్రపాడులో సుమారు 3000 కుటుంబ ఇళ్ళకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్. ఈ 3000 జనంకి ఈ 24 hours చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కూడా అందరం దీని మీద మాట్లాడి 315 kV జనరేటర్ తీసుకురావడం అయితే జరిగింది. సుమారు 15 lakhs వర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఈ 15 lakhs వర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ మన ప్రాంతంలోకి కేంద్రంలో మరి వేయడం వల్ల మనకి ఇంకొక కొంతకాలం 5-6 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన కేంద్రంలో వార్త ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఆనందించగా హ్యాపీగా ఉండాలని ఉద్దేశించాము. చేశాము. మిగతా ఏమైనా వాటిలో పనులు ఉన్నా అవి కూడా అధికారులనే చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ మా లోకల్ లీడర్స్కి అలాగే జనసేన వాళ్ళకి తెలియజేయండి. ఏ పనులైనా మేము చేయడానికి ముందుంటామని తెలియజేస్తాం. మరి కేసులపల్లి కాకరరావు ప్రాంతంలో మరి నిన్న రాత్రి 11 గంటలకు ట్రాన్స్ఫార్మర్ అనేది పూర్తిగా పడవడం జరిగింది. దీనికి లోకల్గా స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు సూచించి వెంటనే స్పందించి స్థానిక కార్పొరేటర్ గల్లా చిన్న గారు ఈరోజు ఈ కార్యక్రమంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకురావడం జరిగింది. గతంలో పోల్చుకుంటే 5 సంవత్సరాలు అది ఎక్కువ మీద కూడా ట్రాన్స్ఫార్మర్ పాడైపోయింది. మరి గత ప్రభుత్వం ఎప్పుడైనా దీని మీద స్పందించలేదు. లోకల్ లీడర్లు కూడా దీని మీద ఎప్పుడైనా పట్టించుకోవడం జరిగింది. మరి దీనికి ఈరోజు గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల్లో లోకల్ ఉన్న ప్రజా సమస్యల మీద లోకల్ ఉన్న ఏదైతే పార్టీలు ఉన్నాయో ఉమ్మడి పార్టీ పరంగా పర్యవేక్షణ చేసి మన ప్రతి సమస్య కూడా అందరూ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి మరి వాటి మీద కూడా పనులు చేయడం జరుగుతుంది. అది లోకల్గా ఉన్న రాత్రి నుంచి పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ని గతంలో అది 250 కెపాసిటీ ఉంది. మరి ఈరోజు దాన్ని 315 కెపాసిటీ కొత్త ట్రాన్స్ఫార్మర్ తీసుకురావడం జరిగింది. మరి దాన్ని ఇప్పుడు స్థానిక లీడర్లందరూ కూడా అది ట్రాన్స్ఫార్మర్ అది ట్రాన్స్ఫార్మర్